గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనము. ఏషయ 32 1వ అధ్యాయం 1వ వచనం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి గెలుడు. ఆమేన్. రాజు నీతిని బట్టి పరిపాలన చేయను అన్నాడు. రాజు ఈ విధంగా పరిపాలన చేస్తాడు. అది ఎంతకాలం పరిపాలన చేస్తున్నది చూసుకుంటే 1000 ఏళ్ళ పరిపాలన చేస్తే దేవుడు రాజు. అంతే వాక్యంలో ఆయన నీతి చూడని ముందుండి చూపుతాడు. పరమాజ్యమా పరమాజ్యమా చేత చూడండి. పరమాజ్యమా పరమాజ్యం ఏముంది? ముందుండి చిరుపుతున్నా వేరుండే అంకుల మీద పిలుచును. ఆత్మ జ్ఞానముకు ఆదరము ఆత్మ, ఆలోచన బలములకు ఆధారము ఆత్మ. తీరిని యోగదు బలముకు ఆత్మ అతని మీదకి వచ్చును. భయము అతనికి పేన సువాసన ఉండను. అది రాజ్యము 32 అదే అంటే ముద్రుండే చురుకుతున్నా ప్రభు సంతానంలో పుడతాడు. ఆయన ఇది పెళ్లించే అలమించేవాడు. ఇది కూడా ఆలోచనకు కన్నుకు ఆధారము ఆత్మకి తినవాడు. తెలివిని ఏమంటే కుటుంబ ఆత్మను ఆయన కూర్చున్నాడు. పడుతుందా దేవుడు ఆత్మ ఉందే అంటే దేవుడు వేసుకోవచ్చాడు. ఇప్పుడు రోజుగా ఆయన వేళ పేపడిన రేపు చేయకపోతున్నా దేవుడు ఇక్కడ వాక్యం తింటా నీతి రాజు నీతిని పెట్టి రాజ్య పరిపాలన చేయాలన్నాడు. అంటే పరిపాలన ఎంత గొప్ప ఉంటుందంటే అది వినీతి అయితే వినదే అనా. అంతేక యేసు రాజ్యంలో ఏ సీబీ ఉండదా? ఏ సీబీ ఉండదా? సీబీ ఉండదా? అసలు పోలీసులు ఉండరు. అంటే అంత నీతే ఉంటుంది. అంతేకాకుండా ఆయన రాజ్యంలో ఆసుపత్రులు ఉండవు. శివుడు సుతుడు ఉన్నాడు. ఆయన ఆజ్ఞానికి వెలుగు, ఆయన జోము, ఇక్కడ దాదాపు ఉండదు. అంటే ఆయన యేసు ప్రభువే ఆయన రాజ్యంలో దాదాం. అయితే ఆయన రాజ్యం ఉంటే ఆయన నమ్ముకునే బిడ్డలు ఉంటారు. ఇక్కడ అరకం అటం అంటే ఆయన నీతిమంతుడుగా ఉంటే నీతి రాజ్యానికి ఆ రోజు ఉన్నాడు యేసు ప్రభు. అందుచేత మనము ఆయన రాజ్యంలో నీకు వచ్చినప్పుడు మనల్ని కూడా దేవుడు ప్రవేశపరుస్తాడు. రక్తం చేత కేడిగే శుద్ధిగా చేపడతాడు. అందుచేత అట్లా వాకి పెట్టింటే చోటే అన్నాడు. ఇక్కడ అందరూ చెబుతున్నాడు. ఎలా ప్రేమిస్తాడా ఇవాళ చెబుతున్నాడు. అంచేత ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మనము దక్కున్నామా? కీర్తన 72 చూడండి. కీర్తన 72 కీర్తన 72 వచ్చాము 1-2 అవుతాడు. దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలను, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమ నొందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను
రక్షించి బాధపెట్టు వారిని నలుగగొట్టును. అంచేత దేవుడికి ఇక్కడ దావీదు దేవుడికి మాట్లాడుతున్నాడు, రాజుకుని అధిపతులని తెలియజేయమని ఇది చెప్పండి. ప్రభు దావీదు సంతానం కూడా పుట్టాడు అంటే ఇక్కడ దావీదు తాతగారు మనవాడికి ఇలా ఇలా ఎలా నిరూపించాలా అది ఆ శక్తిమనే దావీదు రాజ్యంలో దేవుడిని కోరుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. 4వ వచనంలో ప్రజలలో శ్రమంతుల వారికి ఆయన న్యాయం తీర్చును, వీధి మీద బాధ కొట్టను అన్నాడు. పేదలకి దేవుడు పేదలకి మేము చూస్తూ ఉంటారు, ఉండకుండా ధనవంతులకి నడిపోవడం పేద చోటు ఉంటుంది. బ్లాక్ మార్కెట్ కబ్జాదారులు గోల్మాల చేస్తే ఈ లోపల అధికారం పొందిన వాళ్ళు ఇదివన్నా అందరూ కూడా దేవుడు గాఢాంత కాలంలో మంచి వీడియో పెద్దకు చూసేస్తాడు. ధనవంతుడు సూది బెజ్జంలో వెంట దూట చూడగానే ధనవంతుడు రాడు వీడు అలా దేవుడు వేదులకి ప్రస్తుతకి గొప్ప హోమంగా ఆయన ఇక్కడ దేవుని రాజ్యాన్ని ప్రేమించాలి, దేవుని రాజ్యాన్ని ప్రేమించాలి, యేసు రాజ్యాన్ని ప్రేమించాలి, యేసుని ఉండాలి. ఆనందం చేత ఆయన రాజు కూడా ప్రేమ చూడాలి. ఆయన రాజు ఇప్పుడు లోపల ఉంది దేవురాజ్యం. బాబా నేను రాజు ఎప్పుడు వచ్చినాడు కాదు, ఆ రాజ్యము అక్కడెక్కడికి వాళ్ళని చెప్పబడదు. రాజ్యము ప్రపంచం అంతా ఉంది, సంఘాలు దేవుడి సంఘాలు అన్ని కూడా దేవుని రాజ్యం వెంటనే కూడా పూర్తి చేస్తే ఆయన దాకాసం వస్తే మధ్యప్రాణం వస్తే ఈ సంఘం ఎత్తినప్పుడు సంఘం ఎత్తినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ మనకి రైట్ అయినా అప్పుడు ఈ లోకం మీద అగ్గినే అట్లా బాంబులు ఆవిడ వస్తాడు. వస్తాడు కొనియావాడు క్రిస్తు పేరు చైనా వాడు ముగ్గురు కదా, ముగ్గురు అంతా నాకు చూసేటైతే అది ఉంది. అయితే ఇక్కడ పెట్టింటే ఎస్సీ అవకాశం ఎస్సీ అవకాశము రాజ్యం ఎక్కడ ఏముందంటే ఇక్కడ వాక్యం ఉంది, కానీ వాక్యం చెప్తాను కొంచెం ఇబ్బంది ఏంటంటే ఏడవుతుండే మా రాజ్యం ఏడవుతుండే మీ దేశము పాడైపోయినా, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయినా, మీరు అన్యులు మీ భూమిని తినివేస్తున్నారు, అన్యులకు నాశనం అది పాడైపోయాను ఉంది. దేశం పడైపోయిందంటే ఈ మూడగా దేశాలు పాడైపోతున్నానే, అవునా? దేశం పాడైపోయిందనే, దేశం పడిపోయింది ఉంటే అర్థం ఇక్కడ ఆయన రాజ్యం పాడైపోలేదా, ఈ ఊళ్ళోకి రాజ్యాన్ని కూడా పాడైపోతున్నానే. పాడైపోతున్నప్పుడు ఇంకా వాక్యము ఇంకా వాక్యము 5 వాక్యం ఉంది, ఎస్ 5 వాక్యము ఎస్ 5 5 వాక్యము 5 వచ్చిందండి.
ఆయన వచ్చినాం ఆలోచించుడి ఆలోచించడే నేను నా ద్రాక్షతోటకు చెవు కైమును మీకు చేస్తున్నాను. నేను అది మేలు దానికి పుట్టి వస్తుందను, అది తట్టుకున్నట్లు అది గోడను పడబట్టి దాన్ని పొడు చూస్తుందని అన్నాడు దేవుడు. ఇలా కూడా దేవునికి సంబంధం ఏమి లేదు. ఏంటంటే ఆయన రాజ్యప్రేమ చేస్తుంది ఎంతవరకు అంటే తన నిమ్మిన విశ్వాసాన్ని హెచ్చించడమే ఉద్దేశం. అందరూ విడుదలైన తర్వాత దేవుడు ఈ మూలకనే నాకు చూసేటప్పుడు అని పైకెత్తి మధ్య కోసం చూడక నేను కూడా సర్వనాశనానికి అంటే దేవుడు పని ఎలా చేస్తాడు అంటే దేవుడికి నిత్య రాజ్యము అవిదేవుడికి ఏమిదా విడిచిపెట్టు అక్కడ వెడుపును పెళ్లి పెట్టి ఉండేదని చెప్పాడు. ఇదేనా దేవుని యొక్క రాజ్యం అంటే ఆయన జీవనం సిద్ధపడినప్పుడు దేవుడు మనం చూస్తాడు. ఎసయ్య చూస్తాడు. ఆయన నెక్స్ట్ వల్ల ఉండే మంచి కాలము రోజునికి చూడదామా. ఇక్కడ వాక్యం ఉందే ప్రశ్నించుండే ఇలా దీని గురించి చెప్పండి. వాక్యము ఎస్ఐ ఎస్ఐ నా ఉగ్రతయు కోపమును పంపునంచబడి యోధ పట్టములను విభులను ఉరికినా కనుక నేనున్నట్లుగా అవి పాడే ఎడాదాయను ఎంత ఏమి ఎంత 6, 7, 8 కూడా అంటారు కదా. దేవుని ఉగ్రతైతే అవిధేయుడికే ఇనిమియా 44 ఇనిమియా అని చెప్పాను. ఇనిమియా 44 కావున నా ఉగ్రతయు నా కోపము కుమ్మరింపబడి యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను రగులు కొనెను. కనుక నేనేడ్చున్నట్లుగా అవి పాడే ఎడారి ఆయను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, ఏమీయూ శేషము లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటి బిడ్డలను యూదా మధ్య నుండా నిర్మూలము చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా కొనుచున్నారు. మీకు మీరే సమూల నాశనము తెచ్చుకొనున్నట్లు భూమి మీద నున్న జనములన్నిటిలో మీరు దూషణ పాలై తిరస్కరించబడినట్లు మీరు కాపురముండుటకపోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఇలాగూ చేయుచు మీ చేతి క్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు. ఏమీ లేకుండా సముద్రం నెమ్మ చూసినట్లుగా దేవుడికి లోకము కోపం పుడుతున్నాడు. అశాశ్వత రాగానే ప్రేమించడమే తప్ప అదేనా మళ్ళీ అశాశ్వతమైన 5 సంవత్సరాలు రాజకీయం కోసం దొంగపులు చేయడం తప్పు. పేరుకి ప్రజాస్వామ్యం అంటున్నారు. అంత చిన్నపిల్లలు చిన్నపిల్లలు గట్ట అన్యాయంగా ఈ దేశ నాయకుడు ఆ రాష్ట్ర నాయకుడు దొంగలు పంచుకుని చుట్టూ వల్ల దేవుడు ఏమనుకుంటున్నాడో చూసుకోవాలి. మనం పక్కన చేస్తాను రోవా ఏపీలో ఏం జరిగిందని ఏమంది మాత్రమేనే బస్సుల్లో ఏటీఎంలు వస్తున్నాయి. ఈ బస్సులు ఏటీఎంలు పంపుతుంటాయి.
ఎవడో తీసి ఉంటుంటే ఇంకో వేస్తే ఇంకో బస్సు అది ఆర్టీసీ బస్సే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్టీసీ బస్సు. ఆ బస్సులకి సమాంతరంగా మధ్యాహ్నం ఇంకో బస్సు వస్తున్నాయి. అందులో కూడా ఏమన్నాయా అయితే ముసలిలో అమ్మ సైకిల్, ఈ ముసలిలో ప్యాన్లా సీలింగ్ ప్యాన్లా సీలింగ్ మిసిల్ పక్క పెట్టేస్తే సైకిల్ మిసిల్ బస్సునే నొంటి కింద పెంపాడు. పెంపితే దేవుడు పెంపితే కడప కష్టపడి పెంపాడు. పెళ్ళివాడా చేశాడు. వస్తుంది పెళ్లికి మళ్ళీ ఏమాత్రము బలం లేనే పెళ్లికి మళ్ళీకి 5 లక్షలు ఎక్కడ వచ్చింది విశాఖపట్నంలో. 5 లక్షలు 4 లక్షలు వస్తుంది విశాఖ కొట్టుకుంటే. కానీ వాటర్ లేదు కదా, అందుకు అంత గొప్ప కాకపోతే నా ముందునే నేను చూసిన ఆడపిల్ల కూడా కూడా ఏం చేస్తే పెళ్లికి పిల్లలు పెట్టారు ఎక్కే సంవత్సరాలకే వేరే ఎక్కుతున్నారు. అది చెప్పి కదా ఢిల్లీ కూడా అంతే. అందుచేత దీన్ని ఏం ఇస్తుంటారా ఈవీఎంలో ఉన్నంత కాలం బీజేపీ వాడు అలాగే ఉంటాడు, వాడు తెలుగుదేశం కూడా అలాగే ఉంటాడు. ఈవీఎంలో తీసుకునేంత కాలం ఇన్ని ప్రజాస్వామ్యం లేదు. అదిగా అంచేత దేవుడు సంకల్పం చెప్పిన వేడి ప్రాణాన్ని తీసుకెళ్ళింది తప్ప ఇంకో మార్గం దేవుడికి లేదు. అంచేత వాళ్ళంతా కూడా సమావేశం అయిపోతారు. వాళ్ళు కుటుంబ ఇళ్ళు మేటలు మిద్దెడు అన్నీ కూడా చెప్పుతాడు. ఆ విధంగా దేవుడు న్యాయం చెప్పిన సామర్థ్యం కలవాడు తెచ్చుకోబో. అందుచేత రేపు అలా దీనికైతే వాడు మనంతా కూడా దేవుడి యొక్క మార్చాన్ని పెట్టి మనమ్మ దేవుడే మేలుపరచాలి. నిజంగా అంటే మోసగాడు ఎంతకాలం భయపడుతారు. నీ ప్రాణాత్మలు ఎవరు చూస్తుండవా అది నువ్వు భయపడలేదు. అదేనా కానీ సగం ఎంతగా ఉంటుంది కాలం 5 ఏళ్ళు. కానీ నిజంగా భయపడినప్పుడైతే ఇప్పుడే నువ్వే రాజేద్దామా 1000 ఏళ్ళు. ఆ తర్వాత కూడా ఇంకా నీ జీవితమా నిత్య జీవితమే. లేకపోతే రాజ్యంలో నీ ముందువా స్వతంత్రం ముందువా నేను అప్పుడు నేను ఉంటున్నా. నేను సురాజ్యానికే ఉండదు, ఈ తెలుగుదేశం వద్దు, ఈ బీజేపీ, ఈ ఇండియా వద్దు, ప్రపంచం వద్దు. కావాల్సిన దేవుడి లోకరాజ్యము అనే మనం చెప్పుకున్నప్పుడు నిత్యము జీవిస్తాము. నిజంగా ఇది మాయాలోకమా ప్రేమ చూడాలి. ఎవడైనా ప్రేమ చూడరా దేవుని ప్రేమ అందులో ఉండదు.